దేవి రావమ్మ మా పూజలందుకోవమ్మ మా ఇంటి వేల్పు నీవమ్మ మా కల్పవల్లి రావమ్మ మనసార దీవి నీవమ్మ మమ్మేలు తల్లి రావమ్మ మనసార దీవి నీవమ్మ మమ్మేలు తల్లి రావమ్మ వరలక్ష్మి దేవి హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతము అందరూ ప్రతి ఇంట్లో చేసుకుంటారు కదా. నేను కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. ఈసారి అయితే మా అమ్మవారు అయితే చాలా బాగా కుదిరింది. ఎంత బాగా అంటే చూసే వాళ్ళందరూ ఎంత బాగుందో, నిజంగా మీ ఇంట్లో వచ్చి కూర్చున్నట్టే ఉంది అని అన్నారు. అంత బాగా కుదిరిందండి అమ్మవారు అయితే మా దగ్గర లక్ష్మి. అంత బాగా అనిపించింది. ఈసారి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత ఇష్టం అంటే నాకు వరలక్ష్మి వ్రతం బాగా చేసుకుంటాను నేను. వరలక్ష్మి వ్రతము మా ఇంట్లో మా పిల్లలకైతే పసుబొట్టు వాయనాలు ఇచ్చేస్తున్నానండి. చూడండి, ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్తున్నారు పిల్లలు. వాళ్ళకు కూడా పూజలు అంటే చాలా ఇష్టము నాలాగే. అందరికీ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరు తీసుకొచ్చి మా ఇంట్లో అమ్మవారు చూద్దురా అని చెప్పేసి అందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు మా పిల్లలు. ఈమె పేరైతే ధను అండి. మా పిల్లలకైతే క్లోజ్ ఫ్రెండ్. అందుకే అందరికీ పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి బాగా అమ్మవారిని చూసి అందరు అన్నారు చాలా బాగుంది మీ అమ్మవారు అని. అందరికీ అలవాటు అయిపోయింది. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అంటున్నారు. అలా అంటుంటే ఎంత బాగా అనిపించిందో. మీకు కూడా మా అమ్మవారు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ డెకరేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. అంత మేము ఓన్గా చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎంత బాగుందో మా ఇంట్లో అమ్మవారు. మా చిన్న అమ్మవారు మా ఇంట్లో. మా చిన్న పాప చూడండి, పొద్దున్న నుంచి పాప మలిసిపోయింది. అందరికీ నేను ఇస్తా మమ్మీ పువ్వులు అని చెప్పేసి పాపం పొద్దు నుంచి పనులు చేసి అలసిపోయింది. చూడండి ఎలా ఉందో పాపం. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.